కలిసి కూడా గెలిపిస్తాం. చామల కిరణ్కి టికెట్ నేమ్తో సహా చెప్తూ ఉన్నారు. మీరు ఒక బ్రాండ్ అంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ మీద ఇంత హోప్స్ కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ నకెర్కల్ నియోజకవర్గం కానీ తుంగతుర్తి నియోజకవర్గం రెండు నా సొంత నియోజకవర్గాలే అనుకోవాలి. ఎందుకంటే శాలిగౌరారం నా సొంత మండలం. డీలిమిటేషన్ కంటే ముందు నకెర్కల్ నియోజకవర్గం బేసిక్గా అప్పుడు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉండే, అప్పుడు రెగ్యులర్ కాన్స్టిట్యున్సీ ఉండే. మా మండలం డీలిమిటేషన్లో ఏమైందంటే శాలిగౌరారం వచ్చి తుంగతుర్తిలోకి వెళ్ళిపోయింది. ఇవి రెండు కూడా రిజర్వ్ అయిపోయినాయి కాన్స్టిట్యున్సీలు పోస్ట్ 2009 డీలిమిటేషన్ తర్వాత. ఇప్పుడున్న యువకులు వీళ్ళందరూ కూడా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్కి సంబంధించిన యువకులు. నేను కూడా యువజన కాంగ్రెస్లో పనిచేసిన కాబట్టి వీళ్ళతోటి సత్సంబంధాలు ఉన్నాయి. ప్లస్ మీకు ఇందాకనే చెప్పిన భువనగిరిలో మీరు ఏ నియోజకవర్గానికి పోయినా 7 నియోజకవర్గాల యూత్ చూసారు కదా, మీరు ఎక్కడ పోయినా మీకు వందల మంది యువకులు కనపడతారు. యువకులకు ఈరోజు వాస్తవంగా ఈ యువకులందరికీ కూడా ఉపాధి అనేదే మెయిన్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు, వ్యవసాయము, చాలామందికి ఇంకా చాలామంది ఇంజనీరింగ్ చదువుకొని కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగాలు లేక టీఎస్పీఎస్సీల ఇంకా ఈ నియామకాలు కాకపోవడం వల్ల ఊర్లలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి రాజకీయ నాయకుడు రావాలి, మంచి గవర్నెన్స్ రావాలి. వచ్చినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్తో పాటు ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మా నియోజకవర్గం ఏదైతే ఉందో హైదరాబాద్కి కూటవేత దూరంలో ఉంది. మీరు చూసినట్టయితే మా నియోజకవర్గం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం రింగ్ రోడ్ నుంచి మొదలైద్ది. మనం నియర్లీ 130 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి. ఈ యూత్ ఇంకా మనం ఈ రోడ్డు మీద పోతే దగ్గర జనగాం దాకా ఇదే పార్లమెంట్ నియోజకవర్గము, తుంగతుర్తి, జనగాం. ఎక్కడ పోయినా యూత్ బ్రహ్మాండంగా ఉంది. యూత్ ఎందుకు అడుగుతున్నారు అంటే మాలాగా మమ్మల్ని అర్థం చేసుకునే ఒక యువ నాయకుడు రావాలి, మా సమస్యలను పరిష్కారం చేయాలి. మాకు రాజకీయంగానే కాకుండా ఇక్కడ కొంతమంది రాజకీయ నేపథ్యం వాళ్ళు ఉన్నారు, కొంతమంది అభిమానులు ఉన్నారు. రాజకీయంగా కూడా వీళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, వాళ్ళకి అవకాశాలు రావాలి. రెండు, ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీదనే. కాబట్టి మనం ఒక లైన్ తీసుకుంటామన్న నమ్మకం వాళ్ళకు ఉంది నా మీద. ఉందండి, ఆయన మీద నమ్మకం ఉందా? మీకు ఏదో చేస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందా? ఉన్నది అన్నం మనకు అన్న ఏదైనా చేస్తాడనే మాకైతే నమ్మకం ఉన్నది. ఎందుకు నమ్ముతున్నారు అని అడిగితే, ఇప్పుడు నల్గొండ అనగానే ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువ. అది దామోదర్ రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, కోమటిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, జానారెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం కాంగ్రెస్ అంతా కూడా కొన్ని ఫ్యామిలీస్ చేతిలో ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళే చేసేస్తారు. వాళ్ళని కాదని ఆయన ఎక్కువ రాగలుగుతారు. ఇక్కడ చామల అనే ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ. గౌరారం మండలం నుంచి చూస్తే చామల యాదగిరి రెడ్డి గారు స్వాతంత్ర సమర యోధులుగా ఉండి చెరువు ఏదైతే శాలిగౌరారం చెరువు ఆయకట్టు ఉందో దానికి అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడి రైతులకు ఒక పెద్దన్న పాత్ర పోషించారు. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు కాదు, యూత్ కాంగ్రెస్ నుంచి జాతీయ సెక్రటరీగా ఉన్న కానించి కూడా ఈరోజు వరకు వారి యొక్క నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఎన్నడూ కూడా పదవి ఆకాంక్షించిన మనిషి కాదు ఆయన. ప్రతి నిత్యం కూడా కాంగ్రెస్ పార్టీ అధికార రక్తంలో ప్రతి రక్త బొట్టులో కూడా ఉన్నది. ఆయన ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా దెబ్బలు తిని పోరాడి ఈరోజు వరకు కూడా అదే జెండాను పట్టుకుని ఉన్నాం. అతి కొద్ది మంది నాయకులలో అన్నగారు కూడా ఒకరు. ఆయన మన కాంగ్రెస్ ఎంపీగా చూడాలని మా